ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికే అల్లల్లా ఎవరమనం మొత్తం ఇదివా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు. అర్రే అవును, మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే. ముహూర్తం కొంచెం ఎటకరించింది, అచ్చి రాలేదని వెళ్ళిపోతాం. పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది. పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి. నవమి వెళ్ళిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది. నవమి ఇంకో పాదం ఉండగానే మీ పాదాలు కదులుతున్నాయి. అల్లల్లా గాలి కుదుట పడింది. దశమి వచ్చింది. పదండి. ఇంతకీ మీరెవరో? ఏ వర్ణమో? ఏ పక్క నుంచి వరసో? దూరమైతే చుట్టం వరుస, దగ్గరైతే తల్లి బిడ్డ వరుస, ఇప్పుడైతే పెళ్లికి పేరెంటాల వరుస. పదండి. నిశ్చితార్థం ఆపేశం, వెనక అడుగులే ముందడుగులు లేవు మొత్తం ఇదివా. మీరు నిశ్చితార్థం ఆపేశారు గనకి నేను పెళ్లే చేసేద్దామని వచ్చాను. అక్కమ్మా చెల్లెమ్మలు, ముహూర్తం సంబరానికి మీరు పేరెంటాల పెళ్ళాలు తీసుకురండి. పిలవని పేరంటాలు ఎవరని, ఆ ఎవరని తెలిస్తే గౌరవిందామని. కొందరు నాకక్కలు, కొందరు చెల్లెళ్ళకి నేనక్కను. అందరం అక్కమ్మ చెల్లెళ్ళం. ఈ పెళ్లితంతు జాతరకి అన్నీ సిద్ధం చేద్దాం రండి. ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నారేంటి బావా? నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా జరిగిపోతుందేంటి? పర్వాలేదు బావా, ఒక ఖర్చు మీద 2 తంతులు జరిగిపోతున్నాయి. నువ్వు లోపలికి దా. నువ్వు మా అమ్మవి. ఈ ఊరే నా పుట్టిల్లు. ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది. నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడూ కాపాడమ్మా. అమ్మా, అందరూ బయట ఎదురు చూస్తున్నారు, రండమ్మా. ఎక్కడికమ్మా వెళ్తున్నా? విజయ వెంటే నేను వెళ్ళాలి. ఏమిటి ఆతృత? ఆమె భర్తకు ప్రాణగండమైన 5 దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి. మరి అంత దురదృష్టం చేత ఆమెకెందుకు 3 ముళ్ళు వేయించావు? ఆ పసుపు తాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి. నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా. నీ శక్తికి మించిన దురదృష్టం అది. ఏ శక్తినైనా మించిన మృత్యుగండమది. కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి. భవానీ, నువ్వు ఈ ఊరిని కాపాడడానికి వెలసిన గ్రామదేవతవి. అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊరిని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. చూడు, నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా. నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం 5వ తనం అనంతవాయువుల్లో కలిసిపోతాయి. అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చెయ్యి. వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం. విజయ్ బ్రతుకుని కాపాడుదాం. అంతవరకు ఏం జరిగినా ఈ ఊరి పొలిమేర దాటుందని ప్రమాణం చెయ్యి.
కర్ణిక వృష్టిక శాకిని ఠాకిని ఆవా మరాళ మరాళ జరోహ ఆవా బకర యశోర జంజర ఆవా అర్రే మంటలు తప్ప మనిషి కనపడ్డేటి ఏడి బొగత ఊళ్ళో ఆస్తులు చాలలేదా వల్లకాట్లో కూడా బ్రాంచ్ ఎట్టేశావు నా మేనల్లుడు పెళ్లి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసావు చూపు చూసేసావు ఇదిగో బొగత అదే చూపు ఇంకొంచెం గట్టిగా చూసేసి వాళ్ళ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆడిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పడానికి వచ్చాను. అయ్య బాబోయ్ బాబోయ్ కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి? అరే అడిపోయాడు. అసరా ఈ శక్తి చాలదే, ఈ శక్తి చాలదే. ఇలాన్ని నాకే అంతుపట్టకుండా ఉంది. ఈ ఇడ్డూరాలేంటి, ఈ ఇన్నేసాలేంటి? ఊరుకో. ఈ విడ్డూరం సంగతి తర్వాత ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో. ఏంటది? ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది, శోభనం చెడగొట్టింది నేను కాదు, ఓ మహాశక్తి. ఆహా, ఆ శక్తి నీ అల్లుడు చుట్టూ తిరుగుతోంది. ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలీదు గాని ఆ శక్తి నాకు కావాలి. నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి. ఏంటి శక్తి మహాశక్తి అంటూ 4 కోడిగుడ్లు 3 నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? కాంట్రాక్ట్ రేట్ పెంచేయడానిక? ఎంత పవర్ఫుల్ ఎలనయ్యుండి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన ఎదవ పని. ఎలనన్నవాడు ఎవరి మీద ఆధారపడకూడదు. నా సొంత తెలివితేటలతో నేనే నా కూతురు నడికిచ్చి పెళ్లి చేస్తాను. ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు విడగొట్టు, ఫుల్ పేమెంట్ ఇస్తాను. లేకపోతే చతుర్దశిలోగా నేనే ఎడగొట్టుకుంటాను, అడ్వాన్స్ తిప్పికొట్టు. ఇంక కిందకి పైకే కాదు అడ్డంగా కూడా ఎగురు. వస్తాను. మూర్ఖుడు ఆ శక్తి గురించి తెలియక మాట్లాడుతున్నాడు. అది వదలదు, ప్రాణాలు తింటది. ఇదంతా ఊరోళ్ళ సొమ్ము తాకట్టు పేరుతో ఇక్కడికి వచ్చి చేరాయి. మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా, ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు. నాకోసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టెట్టాను. ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు. మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి. ఇది మా 7 తరాల కుర్చీ, వడ్డీ కడుతూనే ఉన్నాం. ఏం మొహం పెట్టుకొని కూర్చున్నావు? మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా? ఇది గాలి కాదు, నిప్పుల కుంపటి. నీకు మా ఊసలు తగులుతుంది. అమ్మో, ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది. తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఏమైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేయాలి. యాదవ సినిమా 3 గంటలు వేస్ట్, 300 వేస్ట్. సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే చిచి నాకే నచ్చలేదు. యామిగ్గానే ఉంది కదండి, నాకు బలి నవ్వు వచ్చింది. నాకు వాంతి వచ్చింది. మెళ్ళిసిగలం సినిమాలో వాడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి? 10 రూపాయలు వడ్డీ అయినా లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా? ఇప్పుడు ఈ దిక్కుమాల సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారు. అప్పుడు తెలుస్తుంది మనకి. ఎండాంజనేయం బొమ్మేది. బిందెలు కూడా కనపట్టలేదండి. ఫ్రిడ్జ్ అది, తాగటెట్టుకుని సామాన్లు, సోఫా మొత్తం పోయే. నేనే ఇచ్చేసాను. ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను. మరి డబ్బు అసలు ఇచ్చారు. వడ్డీ వడ్డీయా? ఛీ, అక్కర్లేదన్నాను. కొందరేమో అసలు ఇచ్చారు, ఇంకొందరేమో దసరా ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో పాప దీపావళి ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో సంక్రాంతి ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో మేం పోయాకిస్తామన్నారా? కొంప ముంచావు. అవును, అందరూ అదే అంటున్నారు. మీరందరు కొంపలు ముచ్చుతున్నారు. అందుకే ఇచ్చేసాను. వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి. అది తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఉన్నా ప్రమాదమే. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగినా విరవకండి. అబ్బాబాబాబా అంతుందా? చాలా ఉంది.